నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, సార్ నా వద్ద ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. నాకు అప్పు తీర్చడం కోసము చెక్ ఇచ్చినాడు. ఆ చెక్కు నేను బ్యాంక్లో వేసే లోపే చెక్ ఇచ్చిన వ్యక్తి మరణించినాడు. ఇప్పుడు ఆ చెక్కు చెల్లుబాటు అవుతుందా కాదా? సో మిత్రులారా, ఎప్పుడైనా సరే క్రిమినల్ కేసులు వేరు, సివిల్ కేసులు వేరు. ఈ చెక్ బౌన్స్ అనే కేసు సివిల్ లక్షణాలు కలిగినటువంటి క్రిమినల్ కేసు. ఇందులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, చార్జ్ షీట్ ఫైల్ చేయడము, పోలీసులు ఇన్వాల్వ్ కావడం అనేది ఉండదు. చెక్కు ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి బ్రతికి ఉన్నన్ని రోజులు మాత్రమే ఆ చెక్కుకు విలువ ఉంటుంది. చెక్కు ఇచ్చిన వ్యక్తి మరణిస్తే అతని యొక్క వారసులు అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ మీద మనము ఈ చెక్కును ఆధారంగా చేసుకొని వాళ్ళ మీద చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఆ చెక్కు పాస్ కావడానికి లేదా ఫెయిల్ కావడానికి బాధ్యులు, అంతే తప్ప వాళ్ళ వారసులు బాధ్యులు కాదు. అదే మనకు ప్రామిసరీ నోటు ఒక వ్యక్తి రాసిస్తే అతను మరణిస్తే అతను అప్పు తీసుకున్నందుకు గాను అతని యొక్క ఆస్తులు ఏ రకంగా ఏ పద్ధతిలో వారసులు పంచుకున్నారో అదేవిధంగా అప్పును కూడా తీర్చే బాధ్యతను కలిగి ఉంటారు. కాబట్టి చెక్కులు వేరు, ప్రామిసరీ నోట్లు వేరు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.